వెల్కమ్ టు అవర్ ఛానల్. జోహో సహా వ్యవస్థాపకుడు అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి చక్కగా ఇళ్ళ దగ్గర ఉండి సొంత వ్యాపారం అలానే వ్యవసాయం చేసుకొని బ్రతకండి అన్నట్లు కూడా సూచన ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఎందుకంటారు, ఏ కారణంగానే ఇదంతా చెప్తున్నారు అనుకోవచ్చా? ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు స్టూడియోలో. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. సార్, ఇదంతా ఎందుకనంటే సాఫ్ట్వేర్ రంగాల్లో అంటే ఉద్యోగాలు లేవన్నట్టు కూడా కొద్ది రోజుల నుంచి టాక్ వింటూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈయన సూచనలు ఎలా చూడొచ్చు అంటారు? జోహో సాహో ఏదైతే జోహో వ్యవస్థాపకుడు సహ వ్యవస్థాపకుడు ఆయన శ్రీధర్ వెంబు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఆయన ఎవరు డారియో ఆంథ్రోపిక్ అంటే ఏఐలో కూడా నిష్ణాతులుగా తయారు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు సాఫ్ట్వేర్ని ఎలాగైతే మనం కొన్ని రంగాలకి కొనుక్కుంటామో కొన్ని ఆఫీసులో వర్క్స్ చేయడానికి, అలాంటి సాఫ్ట్వేర్ లాగే ఏఐని ఎక్స్పోర్ట్ లాగా ఏఐని సేల్ చేసే ఒక సాఫ్ట్వేర్ లాగా ఆంథ్రోపిక్ అనే సంస్థ ఉంది. దానికి CEO డారియో ఎవరు ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే, ఒక 10 మందో లేదా 100 మంది చేసే ఒక ప్రాజెక్ట్ని, జనరల్గా ప్రాజెక్ట్ వస్తుంది, దాన్ని ఒక నెలల తరబడి చేస్తారు, కొన్నిసార్లు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా నడుస్తూ ఉంటాయి. సో అలాగా నెలల తరబడి సంవత్సరాల తరబడి వచ్చేదాన్ని ఈ ఏఐ టెక్నాలజీతో సింపుల్గా 1 డేలోనూ ఒక పూటలోనూ చేసి పడేస్తుందంట అది. సో ఈ 100 మందికి మరి అవకాశాలు ఉండనట్టేగా. ఈ నేపథ్యంలోనే ఆ జోహోకి సంబంధించిన వ్యవస్థాపకులు ఎవరైతే శ్రీధర్ వెంబు ఉన్నాడో, ఆయన తెలుగువాడు, ఆయన అయ్యా ఇలాగ ఉంది కోడింగ్ పరిస్థితి. మొన్న ఎవరో ఒక విదేశాల్లో కూడా ఒక వ్యక్తి భగవద్గీతకు సంబంధించి మొత్తం స్కానింగ్ చేసి పెడితే దానికి ఇలా ఉందంటే మొత్తం దానికి బొమ్మలతో సహా అన్ని ఇచ్చేసిందంట అది. దాని సారాంశం అన్ని భాషలో దాని యొక్క సారాంశం, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏ సందర్భంలో ఎప్పుడు చెప్పారు, అప్పుడు అర్జునుడి ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అది కోడ్ చేసి రాసి ఇచ్చేసిందంట. చూడండి, అది మహాభారతం వ్యాస విరచిత మహాభారతాన్ని మామూలుగా చదవడానికే కనీసం ఒక 1 నెల రోజులు పడుతుంది కదా. అలాంటిది దాన్ని చదివి అర్థం చేసుకోవాలి, ఒక్కొక్క శ్లోకం, అంత ప్రాజెక్ట్. అదే ఒకవేళ సాఫ్ట్వేర్ ప్రకారం చేయాలంటే ఈజీగా ఒక 2 ఏళ్ళనే పడుతుందేమో. ఇది సింపుల్ గా 1 డేలో చేసి ఇచ్చేసిందంట. సో ఇట్లాంటి పెనుమార్పుల వల్ల 100 మందిది పని లేదా 1000 మంది పని ఒకటే చేసేయచ్చు. సింపుల్ అండి. ఇప్పుడు మన యూట్యూబ్ కూడా ఉంది. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఒకళ్ళు చేసే వీడియోస్ ఇంకోళ్ళు చేస్తే దాన్ని ఏమంటారు, మా కాపీరైట్ తర్వాత ఇంకా మరైతే స్ట్రైక్ వేస్తారు. ఒక్క తెలుగులోనే 160,000 ఛానల్స్ ఉన్నాయంట, యూట్యూబ్ ఛానల్స్ ఒక్క తెలుగులోనే. ప్రపంచం అంటే నాకు తెలిసినంత వరకు. అలా కాకుండా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు ఉన్నాయి, అందులో ఎన్ని ఛానల్స్ ఉంటాయి, అది కాకుండా యాక్టివ్గా లేని ఛానల్స్ ఎన్ని, యాక్టివ్గా వచ్చి క్లోజ్ అయిన ఛానల్స్ ఎన్ని, ఇన్ని ఛానల్స్ లో ఎవరెవరు ఏ ఫీడ్ వాడారు, దాని వీడియో ఆడియో స్క్రీను బ్యాక్గ్రౌండ్ ఇన్ని చూసుకొని ఒక మనిషి చెక్ చేయగలరా? నిజంగా యూట్యూబ్ లో ఎంప్లాయీస్ ఒక 1,00,000 మందిని తీసుకున్నా చెక్ చేసి కాపీరైట్ స్ట్రైక్ వేయగలదా? అయితే ఇప్పుడు వేయలేదు కదా. అలాగే వేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం చేశారు కాబట్టి జకీర్ చేసిన చిన్న వీడియో క్లిప్ గా నేను వాడితే ఇమీడియట్ గా నాకు స్ట్రైక్ పడుతుంది, ఇది పలానా జకీర్ అనే ఛానల్లో వచ్చింది, మీరు ఎలా చేస్తారని కదా. అంటే ఎంత 1,00,000 మంది చేసే పని అదొక్కటి రాత్రి చేసి నీకు పంపించేస్తుంది. సార్, యాక్చువల్లీ అంటే ఇదంతా ప్రారంభం అనే చెప్పుకోవాలి కదా. ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే అసలు నెక్స్ట్ ఎలా ఉంటుంది? కాదు అంటే ఇక్కడ మీ దానికి నేను ఏకీభవించను. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారు 95, 96 ఆ తర్వాత 99లో సైబర్ టవర్స్ ఇవన్నీ జరిగినప్పుడు సాఫ్ట్వేర్ వస్తుంది, సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయితే ఇంకా మామూలు ఉద్యోగాలు పోతాయంట, ఇంకా గుమస్తాలు ఈ ఆఫీస్ బాయ్లు వీళ్ళు ఎవరు ఉండరంట, ఒక 10 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేసేస్తుందంట, కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో ఇలా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు అది ఏమైంది, 100కి 70 మంది అంటే 70% ప్రజలు సాఫ్ట్వేర్నే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకుని దాని మీద జీవనాధారం సాగిస్తున్నారు లేదా? కాకపోతే ఆ పీరియడ్ ఏదైతే రిటర్న్ గా పేపర్ మీద ప్రతిదీ డాక్యుమెంటు పుస్తకాల్లో సేవ్ చేసే కాన్సెప్ట్ నుంచి మెల్లగా సిస్టంలోకి ఎక్కించి కంప్యూటర్ ద్వారా సేవ్ చేసుకునే కాన్సెప్ట్కి వచ్చేసరికి ఈ మధ్యలో ఎవరైతే అప్గ్రేడ్ అవ్వలేదో, ఎవరికైతే కొత్తగా అనిపించిందో ఆ కొద్దిగా ఒక 4-5 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. తర్వాత ఏమైంది, వరుస అందరూ కంప్యూటర్ వాడడమే స్టార్ట్ చేశారు, అలవాటు పడిపోయారు. సో ఇది కూడా అంటే నేను అనుకుంటున్నాను, అది అంతటా అలా ఉంటుందో నాకు తెలియదు, కానీ
నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ ఇది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చేటప్పటికి మరలా దీన్ని ఉపయోగించేవాడు కావాలి, దీన్ని ప్రొడ్యూస్ చేసేవాడు కావాలి, దీన్ని ఏ స్ట్రీమ్ కి ఏది కరెక్ట్ గా వాడితే కరెక్ట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని అనే విధంగా వాడుకునేవాడు కావాలి. ఇలా ఉండొచ్చు అని నా అభిప్రాయం. సో అప్పుడు మరలా ఏ మీద కొత్త రకం ఉద్యోగాలు వస్తాయేమోగా. మనకి ఒక్కసారి 80s లోకి వెళ్తే అసలు సాఫ్ట్వేర్ అంటే తెలియదు, సాఫ్ట్వేర్ ఇలా ఉంటాయా, కోడింగా, దానికి ఒక అవి ఏవో రకరకాల టెస్టింగ్లట, కోడింగ్లట, జావాలట, ఏవో ఇప్పుడున్నాయి, అప్పుడు లేవుగా. సో ఆయా రంగాలకు సంబంధించి ఇప్పుడు అందరూ నిష్ణాతులు ఉన్నారుగా. ఇప్పుడు ఏది జోహో సాహో ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థాపకులు శ్రీధర్ బాబు, ఆయన నాలాంటి కోటర్స్ కూడా ఇబ్బంది కలగొచ్చు అన్నారు. ఓవర్ ఏ పీరియడ్ అయిపోయిన తర్వాత నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ 40 క్రాస్ అయిపోయే వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఈ తగ్గిన నేపథ్యంలో కొత్త సిస్టమ్ కి, కొత్త ఎడ్యుకేషన్ కి అప్గ్రేడ్ అవ్వడానికి టైం పట్టడం, అది ఇంట్రెస్ట్ చూపించకపోవడం, పైగా కరోనా తర్వాత చాలా మంది జాబ్లు మానేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడం, అట్లాంటి రంగంలో ఎవరు ఉన్న వాళ్ళు మెల్లగా దాన్ని సైడ్ అయిపోతారు. బట్ లేదు నేను చేస్తాను అనుకున్న వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కోర్సు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సందర్భాల్లో మొదటి 2-3 ఏళ్ళు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఉండొచ్చు, కానీ బట్ ఆ మరలా అదే AI ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కన్నా దానికి రెట్టింపు సంఖ్యలో ఉపాధి కల్పిస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. అంటే చాలా మంది ఎంప్లాయ్మెంట్ కూడా పెరగచ్చనే అంటారు. పెరగచ్చు, కానీ ఆ మారుతున్న క్రమంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. అవును, ఆ మారుతున్న క్రమంలో మాత్రం చాలా మందికి జాబ్స్ పోవచ్చు, చాలా మంది డిసప్పాయింట్ అవ్వచ్చు, చాలా కంపెనీలు జాబ్స్ తీసేయచ్చు. ఎందుకంటే 24లో మరలా రెసిషన్ చాలా ఇంపాక్ట్ చేయాలి. చాలా మంది IBMలో ఎంతమంది ఉద్యోగాలు తీశారు, ఎప్పుడూ లేనిది TCS లో కూడా తీసేశారు. టాటా వాళ్ళ కంపెనీల్లో ఎప్పుడు జాబ్ వచ్చినా, ఎవరు జాబ్ వచ్చినా గవర్నమెంట్ జాబ్ రా సెక్యూర్ అనుకునేలా ఉంటది. పేరుకి ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ కంపెనీ, కానీ ఒక గవర్నమెంట్ జాబ్ తో సమానం టాటా కంపెనీస్ ఏ జాబ్ వచ్చినా. అలాంటిది ఫస్ట్ టైం టాటా ఓడు కూడా జాబ్స్ తీసేయడం వల్ల జనాలందరూ ఒక్కసారి అవాక్కయ్యారు. ఇదేంటిది, టాటా వాళ్ళు కూడా తీస్తారా అంటే రష్యన్ పవర్ ఎంత ఉందో అని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. మెల్లమెల్లగా లేదు, కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి, మనం అనవసరంగా వీళ్ళు పెంచుతున్నామనే ఉద్దేశమో వేరే ఇతర కారణాల వల్ల ఒక్కొక్కటిగా సిజరింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో అలాంటి సందర్భాల్లో కొన్ని జాబ్స్ అయితే పోయాయి. బట్ ప్రతిసారి ఆర్థిక మాంద్యం వస్తున్న ప్రతిసారి కూడా జాబ్స్ కొంచెం షేక్ అవుతుంటాయి. 2001లో WTC టవర్లు కూరినప్పుడు అలాగే జరిగింది, మళ్ళీ 2007లో కూడా అలాగే జరిగింది, తర్వాత 2013-14 అప్పుడు కూడా అలాగే జరిగింది. మొన్న కరోనా టైంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. మరలా మొన్న 24-25 టైంలో కూడా ఇటువంటి ఇబ్బందులే వచ్చాయి. బట్ ఈ గట్టు పరిస్థితి జాగ్రత్తగా హ్యాండిల్ చేసి దాటితే విల్ బి సేఫ్ అండ్ విల్ బి సెక్యూర్. చూద్దాం మరి ఇంకా అంతకు మించి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని ఉపయోగించే వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారుగా, అట్లా ఉంటుందని అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.